భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ దేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో, అదేవిధంగా భూమి కోసం, భుక్తి కోసం, పేదవాడి రక్షణ కోసం జరిగిన అన్ని పోరాటాల్లో కూడా ఎర్రజెండా పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రభాగాన ఉంది. అనేక త్యాగాలతో గత 99 సంవత్సరాలుగా అనేక పోరాటాలు నిర్వహించిన పార్టీ ఇవాళ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటికి కూడా ఈ దేశంలో సోషలిస్ట్ సమాజ స్థాపన కొరకు, అట్టడుగు వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు ఇప్పటికి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సమాయత్తం కావడంలో భాగంగానే ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. 2025వ సంవత్సరాన్ని పోరాట నామ సంవత్సరంగా నామకరణం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కాలం యావత్తు శతవార్షికోత్సవాల సందర్భంగా 26 జిల్లాల్లో కూడా సభలు, సమావేశాలు, సదస్సులు, సెమినార్లు నిర్వహించి వామపక్ష భావజాలాన్ని, మార్క్సిజం లెనినిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజా పోరాటాల ద్వారా కోట్లాది మంది కష్టజీవులను సమీకరించేందుకు మేము ఇవాళ కృషి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీనికి ఒత్తాసు పలకాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న మా నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైంది. ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయలేకపోయింది. రైతుల సమస్యలు పరిష్కారం చేయనందువల్ల ఇవాళ సుప్రీంకోర్టే అందులో ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. అదేవిధంగా పేదరికం తగ్గించలేదు, ధరలు తగ్గించలేదు, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయలేదు, అవినీతిని నివారించలేదు, బ్లాక్ మనీని అరికట్టలేదు. అన్ని రంగాల్లో విఫలమైన నరేంద్ర మోడీ ప్రభుత్వం మత ప్రాతిపదికపైన సమాజంలో చీలిక తెచ్చి మైనార్టీలకు వ్యతిరేకంగా మెజార్టీ మతస్థులను రెచ్చగొట్టి తద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో భారతదేశంలో లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఇవాళ సిపిఐ కృషి చేస్తుంది. అందుకు గాను ఇతర వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను కూడగట్టడానికి మేమందరం కూడా ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా ప్రతిన పూనుతున్నామని మనవి చేస్తూ ఇవాళ ప్రజలందరి ఆదరణ చూస్తూ ఉంటే ఈ ఉత్సాహంతో మరింత సమరశీల పోరాటాలకు సమాయత్తమవుతామని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం.